ఫార్మా విలేజ్ మీద భూములను మేము తీసుకోవడం లేదని రద్దు చేసిన పరిస్థితి. ఫ్యాక్టరీని ఏం చెప్తారు? లఘుచర్ల మీద ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్పుడు ప్రభుత్వం వెన్నికి తగ్గిందంటే నువ్వు ఒక తప్పు చేసినావు అని అర్థం. వాళ్ళ ఉద్యమం వాస్తవం అని అర్థం. ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ఇవాళ ప్రభుత్వం 3 జాగాలలో వెనక్కి తగ్గింది. ఒకటి నిర్మల్ జిల్లాల, ఓకేనా, అంటే అక్కడ మా తప్పు ఉన్నది, మేము అవగాహన లేకుండా భూసేకరణ చేయనికి పోయినాం కాబట్టి వెనక్కి తీసుకున్నాం. లగిచెర్ల కాడ ఎక్కువ శాతం ట్రైబల్స్, ఆడ మేము చేసిన తప్పు ఉన్నది మాది. అంటే ఇక్కడ ప్రభుత్వము 3 మొయ్యాల్సి వస్తుంది. నంబర్ 1, కలెక్టర్ పైన దాడికి ప్రభుత్వం కారణమని ఒప్పుకున్నది. నంబర్ 2, అర్ధరాత్రి ఆ గ్రామం పైన చేసిన తండాల పైన చేసిన దాడులకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. అందులో కూడా A1 నేరస్తుడు రేవంత్ రెడ్డి అవుతాడు. నంబర్ 2. నంబర్ 3 ఏంటంటే అక్కడ కూడా అవగాహన లేకుండా ట్రైబల్స్ భూమి మొత్తం గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు. అది 3వ నేరం. ఇవన్నీ వారిని. ఇంకొకటి, అదానికి వెళ్ళి 100 కోట్ల రూపాయలు అదాని జేబులోకి వెళ్ళి మీల చట్ట ప్రకారము కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద CSR ఫండ్స్ ఇచ్చిండ్రు. అవి ఇచ్చి వాపస్ ఎందుకు ఇవ్వాలి నువ్వు? CSR ఫండ్స్ బ్రదర్, నువ్వు ఒక ST స్కూలో, SC స్కూలో, సోషల్ స్కూల్లో బాగు చేస్తుని నువ్వు వాపస్ ఎందుకు ఇవ్వాలి? ఇంకో తప్పు, 10th దానికి గ్రేడింగ్ సిస్టమ్ తీసేసిండ్రు. నిన్న తీసి మళ్ళీ ఇమ్మీడియట్గా జీవో తీసుకున్నావు. దీనికి మంత్రి ఎవరు? నువ్వే. ఈరోజు చీఫ్ మినిస్టర్ నువ్వు అట్టర్ ఫ్లాప్ అయిపోయినావు. నీ నిర్ణయాలు వాపస్ తీసుకొని నా నిర్ణయాలు ప్రజలు గౌరవించి కాదు, ఈరోజు నీ తప్పు అని చెప్పి ప్రజలు నిరూపించిండ్రు. నువ్వు ఏవైతే జీవోలు విడుదల చేసినావో, ఏ భూములైతే నువ్వు స్వాధీనపరచుకోవాలని కోరుకున్నావో అది పబ్లిక్ నువ్వు చేసింది తప్పు, ఇగో ఇవి తప్పులు అని చెప్పి వాళ్ళు నిరూపించింది కాబట్టి నువ్వు వాపస్ తీసుకున్నావు. నీకు నిర్ణయాలు తీసుకోనికి రాదు కాబట్టి నిర్ణయాధికారం తీసుకునే కుర్చీలని కూర్చునే హక్కు లేదు. నేను కరెక్ట్ పోయిన సంవత్సరం ఇదే రోజు నవంబర్ 30వ తారీఖు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టి రేవంత్ రెడ్డి అంటోని చీఫ్ మినిస్టర్ చేశారు. రిజల్ట్ రాకముందు చెప్పిన చేశారు. ఆయన పనికిమానోడు, ఒక దొంగ, రెడ్డి అని దొరికినోడు, ఈరోజు ప్రభుత్వం నడపలేడు, ఇవన్నీ జరగబోతాయి అని చెప్పి నేను ఇవాళకి చెప్పి సంవత్సరం అయింది బ్రదర్. సేమ్ ఇదే రోజునే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఏందనంటే ఇవాళ ఈ 4 నిర్ణయాలు వాపస్ తీసుకున్నావు అంటే 4 నిర్ణయాలు అవివేకమైన నిర్ణయాలు, ఇంక్లూడింగ్ హైడ్రా కూడా నేను అవివేకమైన నిర్ణయము. కాబట్టి నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. నువ్వు ఒక్క నిర్ణయం మీద కూడా నువ్వు స్టాండ్ కాలేకపోయినావు. కాబట్టి నీకు ముఖ్యమంత్రిగా ఉండే హక్కు లేనే లేదు. అధిష్టానం ఇసొంటోని ముఖ్యమంత్రి చేసుకున్నందుకు ఈరోజు చారిత్రాత్మకమైన పార్టీ, ఇండ్లు కట్టించిన చరిత్ర ఉన్న పార్టీ, భూములు పంచిన చరిత్ర ఉన్న పార్టీ ఈరోజు ఎక్కడికి దిగజారిందంటే ఒక దొంగను ముఖ్యమంత్రి చేసుట్లా భూములు గుంజుకునే ప్రభుత్వంగా మారింది, ఇండ్లు కూలగొట్టే ప్రభుత్వంగా మారింది. కాబట్టి ఈరోజు టోటల్లీ ఫెయిల్. ఈ 4 ఇష్యూస్లలో ఎక్కడైతే బ్యాక్ స్టెప్ వేసిందో ఆడ ప్రజలు నిరూపించిండ్రు. కాబట్టి యూ హ్యావ్ టు స్టెప్ డౌన్.